నాకైతే మీషో నుంచి ఫస్ట్ 3 ఆర్డర్స్ అయితే వచ్చాయి విత్ జీఎస్టీ. ఫుల్ ఎక్సైట్మెంట్ తోటి అయితే ఆర్డర్స్ అయితే ప్యాక్ చేసి డిస్పాచ్ అయితే చేసేసా. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారు? సో నాకైతే మీషో నుంచి ఫస్ట్ 3 ఆర్డర్స్ అయితే విత్ జీఎస్టీ అయితే వచ్చింది. ఇంతకుముందుకైతే వితౌట్ జీఎస్టీ అయితే ఓన్లీ తెలంగాణలో అయితే సేల్స్ చేశారు, కానీ ఫస్ట్ టైం జీఎస్టీ తీసుకున్న తర్వాత ఎట్ ఏ టైం 3 ఆర్డర్స్ అయితే వచ్చాయి. ఇక్కడ మీరైతే చూడొచ్చు, అన్నీ కూడా మంగళసూత్రాలు. సో ఆర్డర్స్ అయితే పెండింగ్లో కనిపిస్తాయి మనకు. మనం ఎప్పుడైతే ఆర్డర్స్ యాక్సెప్ట్ చేస్తామో అవి రెడీ టు షిప్లోకి అయితే వెళ్ళిపోతాయి. రెడీ టు షిప్లోకి వెళ్ళిపోయిన తర్వాత లేబుల్స్ అయితే మనం జనరేట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేబుల్ పైన క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా జనరేట్ అయిపోయి డౌన్లోడ్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను 3 కూడా లేబుల్స్ జనరేట్ చేసుకొని ప్యాకింగ్ అయితే కంప్లీట్ చేసేసాను. ఫస్ట్ 2 ఆర్డర్స్ వచ్చాయి. ఈ 2 ఆర్డర్స్ ప్యాక్ చేస్తుండగా మళ్ళీ ఇంకో ఆర్డర్ అయితే వచ్చింది. అసలు ఆ రోజు చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఈ ఆర్డర్స్ వచ్చి 2 డేస్ అవుతుంది ఆల్రెడీ. నేనైతే ఫస్ట్ వితౌట్ జిఎస్టీ తెలంగాణ స్టేట్లోనైతే మీషో నుంచి సేల్ అయితే చేశాను. తర్వాత జిఎస్టీ తీసుకొని అయితే ఇప్పుడు జిఎస్టీ తోటి ఫస్ట్ 3 ఆర్డర్స్ అయితే వచ్చాయి. మీరు కూడా నాలానే వితౌట్ జిఎస్టీ మీషోలో సేల్స్ చేద్దాం అనుకుంటున్నారా? ఎంతో కొంత మంత్లీ ఎర్నింగ్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే లెట్స్ గో. మీషో డీటెయిల్స్ అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. మీషో బిజినెస్ గురించి మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.